న్యూ ఇండియా ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 27వ సంవత్సరం శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మామిడి తోరణములతో, విద్యుత్ దీపాల దగదగలతో బీసెంట్ రోడ్ పరిసరాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. న్యూ ఇండియా ఫ్రెండ్స్ సర్కిల్ వారు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతతో మరి ఈ సంవత్సరం పరమశివుడు యోగాసనంలో కూర్చున్న ప్రతిమ మనకి ముందు కనిపిస్తుంది. భక్తులు మండపం లోపలికి వెళ్ళడానికి, బయటికి రావడానికి 2 మార్గాలు ఏర్పాటు చేశారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒగ్గు బ్రదర్స్ వారు ఏర్పాటు చేసిన బ్యానర్ కూడా మనం చూస్తున్నాము. అష్టైశ్వర్యాలు అందించే అమ్మవారితో కలిసి శ్రీ విఘ్నేశ్వర స్వామి మనకు దర్శనమిస్తున్నారు. విశ్వనాయక శ్రీ వినాయక, గోవిందనాయక శ్రీ వినాయక అన్నట్లుగా స్వామివారికి ఇరువైపులా తిరునామాలు ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఉన్నాయి. ఆనందోత్సాహాల మధ్య కనుల పండగ స్వామివారి వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి బుధవారం చిత్తా నక్షత్రయుక్త తులలగ్న పుష్కరాంశమందు స్వామివారికి తొలి పూజతో ఇక్కడ కార్యక్రమం మొదలైంది. జై బోలో గణేష్ మహారాజ్కి. న్యూ ఇండియా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 27వ గణేష్ మహోత్సవాలు జరుగుతున్నవండి. కావున ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన విఘ్నేశ్వరుడికి అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్నారు ఆయన. కాకపోతే ఈసారి ఏంటంటే ప్రతిసారి మేము ఏదో ఒకటి స్వామివారిలో ట్రెండ్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఈసారి మన స్వామివారు ఎవరండి వచ్చింది? లక్ష్మీ గణపతి వచ్చారండి. అంటే సాక్షాత్తు వాళ్ళ అమ్మగారితో వచ్చారనమాట, వాళ్ళ కుమారుడు. ప్రతి సంవత్సరం ఇప్పుడున్న వాళ్ళందరూ నాకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారన్నమాట ఇందాక నాకు మా తమ్ముడికి. ప్రతి సంవత్సరం మీరు ఇయర్లీ చాలా బాగా చేస్తున్నారు, బాగా అభివృద్ధి చెందుతున్నారు, మీ విగ్రహం అంటే మాకు బాగా ఇష్టం అని చెప్పి చాలండి జనాల నుంచి మేము కోరుకునేది అదే. ఈ విగ్రహం తీసుకురావటానికి చాలా ప్రయాసపడ్డారండి ఈసారి మాత్రం మా న్యూ ఇండియా ఫ్రెండ్ సర్కిల్లో. అందులో ఇతను మా పెద్దన్నయ్య, వీడు మా రెండో తమ్ముడు. ఎంత కష్టం అంటే స్వామివారిని తీసుకురావటానికి ముగ్గురు అన్నదమ్ములు కలిసి హైదరాబాద్ వెళ్ళి విగ్రహం రావటానికి పట్టిన టైము. ఎందుకంటే దారిలో కరెంటు వైర్లు ప్లస్ రాడ్లు, స్లోగా విగ్రహం రావటము, దానివల్ల చాలా కష్టమైంది. అసలు ఈసారి స్వామివారు ఏంటా ఈ పరీక్షలు అనుకున్నాం. నిన్నటి నుంచి సాయంత్రం దాకా ఎడతెరపలేని వర్షం. ఏంటయ్యా ఈ వర్షం ఏంటి, మాకు అసలు ఏం జరిగిద్ది, ఇంకా మాకు కరెక్ట్గా సెట్ కూడా మాకు ఇంకా పూర్తి అవ్వలేదు. సరే బరువు భారం అన్నీ ఆయన మీదే వేసేసాము. అనుకోకుండా చాలా గ్రాండ్గా ఈరోజు పూజ బాగా జరిగింది. న్యూ ఇండియా ఫ్రెండ్ సర్కిల్ బృందానికి అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వైపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, శ్రీ కనకదుర్గాదేవి పదపీఠమై విరాజిల్లుతున్న ఆంధ్ర సంస్కృతి, సంగీత, సాహిత్య, నాటక, నాట్య, లలిత కళల కానాచి విజయవాడ మహానగరం. ఇలాంటి మన విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాణిజ్య వర్తక కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్డులో ఆధ్యాత్మికంగా ఏమాత్రం తగ్గేదేలే అంటూ రెట్టింపు ఉత్సాహంతో